సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఇలా కార్తీక వన సమారాధన భోజనం అయితే మాత్రం తినాలటండి. ఈవిడ నోములు అవి చేయించిన చోట శనగల కోసం చెప్తున్నారు చూడండి. పిల్లలు అవి తినటం లేదు, శనగల్లా పెడుతుంటే అందుకని ఇలా రోస్టెడ్గా వడల్లా వేసి పెడుతున్నారు శనగలు. నిజంగా ట్రెండ్ని బట్టి మారిపోయినట్టు అని చెప్పేసి అనుకున్నాను కూడా. చాలా బాగా నందికేసిన నోములు చేసుకుంటామండి. నోముల ముందర ఈ ఎన్ని రకాలంటే శనగలు, అప్పాలు, నెక్స్ట్ పరవన్నం, ఈ శనగలే వడల్లా వేసారన్నమాట నందికేసిన నోములు. ఇంకా చాలామంది చేసుకుంటూనే ఉంటారు శుభ్రంగా అందరూ కూర్చుని. మా వీళ్ళందరికీ కూడాను ఇలా నోములు ఉద్యాపాలు అలా ఏమైనా ఉంటే కూడా చాలా సరదా అండి. సరదాగా జరిగిన ఈ పిక్నిక్, కార్తీక మాసం పిక్నిక్. అసలు తెలుగు పదం అయితే వన సమారాధన అనాలట, పిక్నిక్ అనకూడదు. అయితే ఇంత బాగా జరిగిందో పూజలు, హోమాలు. అందరూ అంటే ఈ చాలా రోజులు 3 సంవత్సరాల తర్వాత ఈ పెట్టారటండి ఈ పీచు అక్కడ రాజమండ్రిలోను కొంతమూరు దగ్గర. చాలా బాగా జరిగింది. ఇంకా అందరూ చాలా రోజుల తర్వాత చూసుకున్నామండి. అందరు నేను ఆ ఊర్లో ఉన్నా చూసుకునేంత ఖాళీ ఎవరింటికి ఎవరు రారు. ఈ అమ్మాయి మా ఫ్రెండ్ అండి, స్కూల్లో టీచరు, తిరుమల స్కూల్లో టీచర్ ఆవిడ. అయితే మా తోటికోడళ్ళు అందరూ ఒకసారి కలుసుకుంటాం. ఊళ్ళో ఉన్న ఎవరింటికి ఎవరు వెళ్ళేంత తీరుబడి అయితే మాత్రం అస్సలు ఎవరికీ లేదండి. అందుకని ఈ టైంలో ఇలా కలుసుకోవడం, మాట్లాడుకోవడం, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కలుసుకోము. ఇదో రకమైన ఇది. కానీ దగ్గర ఉండి ఎప్పుడో అప్పుడు మాట్లాడుకునే కన్నా ఇలా దూరంగా ఉండి సంవత్సరానికి ఒక్కసారి కలుసుకున్న ప్రేమ ఆప్యాయతలు అనేవి ఇలాంటప్పుడే ఉంటాయండి. నిజంగా చెప్పాలి అంటే కనుక రెగ్యులర్గా అయితే మాత్రం అస్సలు ఉండదు. నటనలతో నిండిపోతున్నారు అందరూ కూడా. అలాంటి నటనల కన్నా ఇలాగా సంవత్సరానికి ఒకసారి వచ్చే ప్రేమ అభిమానాలే మాత్రం చాలా బాగుంటాయి. నా అభిప్రాయం అది. ఈ విధంగా నేను పసుపు కుంకాలు అయితే నేను ప్యాక్ చేసుకున్నాను కదా. నాకు ఈ నోములకి ఇంట్లో పసుపు కొమ్ములు ఉన్నప్పుడు ఆడించుకున్నవి ఇవన్నీ నేను ఈ విధంగా పసుపు కొమ్ములు సంవత్సరానికి ఒకసారైనా ఈ విధంగా పంచిపెట్టేసుకుందాం అని చెప్పేసి నేను పంచిపెట్టుకున్నానండి. నోము అలాంటివన్నీ నా నోములన్నీ చెప్పాను కదా అయిపోయాయని చెప్పేసి. నా నోములన్నీ అయిపోయాయి. ముత్తైదువులందరూ ఇలాంటి చోటే మనకు ఒక్కసారి దొరుకుతారు అందరూ కూడాను. అందరికీ శుభ్రంగా ఇచ్చుకున్నాను. ఎవరిని మీరు రండి అని ఎవరింటికి ఎవరిని పిలిచే పేరెంటం అయితే మాత్రం కాదు కదా ఇది. ఇలా దొరికినప్పుడు మాత్రమే అవకాశాన్ని అసలు వదులుకోకూడదండోయ్. ఇలా అనుకోకుండా వచ్చిన అతిథులకే మంచి ఇదిగా ఉంటుంది. మనం ప్రత్యేకించి ఎవరికైనా మనం ఇచ్చామంటే ఏదోటి పెట్టకేం చేస్తారు, చెయ్యికేం చేస్తారని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అసలు అలాంటివి ఏమి అనుకోరండి. అసలు ఈ టైంలో ఈ కార్తీక మాసంలో ఇలా పంచి పెట్టుకోవడమే మంచిదమ్మా అని అంటున్నారు అందరూ కూడా. నిజమేనండి, అది మనకు తోచింది ఏదో ఎంతో కొంత ఈ విధంగా పంచి పెట్టేసుకున్నాను. అయిపోయింది. సో అయితే ఈ సంవత్సరం నాకు కార్తీక మాసం అయితే మాత్రం 2 ట్రిప్పులు వేసామండి పిక్నిక్. అయితే మాత్రం కార్తీక వన సమారాధన అయితే మాత్రం అందరం బాగా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పిల్లల ప్రోగ్రామ్స్, పాటలైనా ఏదైనా సరే పిల్లల ప్రోగ్రామ్స్ మాత్రం చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా జరిగాయి. పిల్లలకి తెలుగు అనేది నేర్పించట్లేదని చాలా బాగా చెప్పారు. వాళ్ళకి అసలు మహాభారతంలో ఎంతమంది ఉంటారు, నెక్స్ట్ రామాయణంలో ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఉంటారు, ఈయన కాన్సెప్ట్ మీద బాగా మాట్లాడారు ఒక మేడం గారు. అయితే మాత్రం నిజమే, అది ఎవరికీ తెలియట్లేదు. అంతా ఇంగ్లీష్ మీడియమే కదండి. మనకి పెద్దవాళ్ళకి అయ్యింది కొంచెం మనకే తెలియదు. ఇంకా పిల్లలకి మనం ఏం నేర్పించలేకపోతున్నాం అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి వాటిల్లో కొంచెం నేర్పిస్తే బాగుంటుందేమో పిల్లలకి అనిపిస్తుంది. మా తోటికోడలు ఇంకా పోయిన దగ్గరికి వచ్చేసామండి అందరం. అక్కడ తీయించుకొని పిక్కే మా తోటికోడలతోటి. పులిహోర సూపర్ ఉంది, గంధా బచ్చలి కూర, నెక్స్ట్ వంకాయ కూర, సాంబారు, దోస ఆవకాయ అన్నీ ఫుల్. ఎంతమంది ఉన్నారు, దగ్గర 2000 మంది పైనే ఉంటారు అనుకుంటున్నాను. పైనే ఉంటారండి, ఎక్కువ మందే ఉంటారు. కొంతమంది అక్కడ, కొంతమంది ఇక్కడ, కొంతమంది ఇలా అన్ని 3 స్టెప్స్లో పెట్టారు భోజనాలు 3 చోట్ల. పెద్ద అయినా ఎంత పెద్ద అయినా చూడండి, పెద్దవాళ్ళు తీరుబడి చేసుకుని వస్తున్నారండి అందరూ. మా ఖాళీ లేదు, మేము వెళ్ళలేము, మేము చేయలేము కాదని పెద్దవాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. అది రావాలని మనసులో ఉండాలని. 1 గంట సేపు వెళ్ళొచ్చేయడం మనం కదలేము. అసలు 1 గంట ఎక్కడికైనా వెళ్తుంటే ఇంకో గంట మనసు మీదే ఉంటున్నారండి.